సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇదొక అద్భుతమైన అవకాశం. దేశంలోనే ఒక ముఖ్యమైన జాతీయ పరిశోధనా సంస్థ నుంచి ఒక కీలకమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈరోజు మనం ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఈ నోటిఫికేషన్లో మొత్తం 7 హై లెవెల్ సైంటిస్ట్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక బెస్ట్ ఛాన్స్ అనే చెప్పాలి. అసలు ఈ నార్త్బీఆర్ఎఫ్బీఆర్ అంటే ఏంటి? దీని పూర్తి పేరు నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్. సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో జరిగే బయోమెడికల్ రీసెర్చ్కి ఇదొక బ్యాక్బోన్ లాంటిది. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని పాత్ర చాలా చాలా కీలకం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏంటి? ఈ జాబ్స్ వల్ల సైంటిస్టుల కెరీర్కి ఎలాంటి ప్లస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ సంస్థ ఎక్కడో లేదు, మన తెలంగాణలోనే ఉంది. ఇది గవర్నమెంట్ బయోమెడికల్ రీసెర్చ్ రంగంలో ఒక చాలా ముఖ్యమైన కెరీర్ ఆపర్చునిటీ. దేశంలోని టాప్ రీసెర్చ్ ఫెసిలిటీస్లో పనిచేయాలి అనుకునే వాళ్లకి ఇదొక గొప్ప అవకాశం. ఇక పోస్టుల విషయానికి వస్తే మొత్తం 3 వేర్వేరు కేటగిరీలో సైంటిస్ట్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో, వాటి వివరాలేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ టేబుల్లో చూడండి, సైంటిస్ట్ సి లెవెల్లో 4 పోస్టులున్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్ లేదా బీవీఎస్సీ చదివిన వాళ్లు అర్హులు. అడుతూ సైంటిస్ట్ డీకి 2 పోస్టులున్నాయి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మ్ డి లేదా బీవీఎస్సీ చేసి ఉండాలి. ఇక టాప్ లెవెల్లో సైంటిస్ట్ ఈ పోస్ట్ 1 ఉంది. దీనికి ఎంవీఎస్సీ లేదా పీహెచ్డీ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన ముఖ్యమైన అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే అప్లై చేసేవాళ్ల వయసు కనీసం 21 సంవత్సరాలుండాలి. గరిష్టంగా 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్లందరూ అర్హులే. అందరూ ఎదురుచూసే 2 ముఖ్యమైన విషయాలు: 1 జీతం ఎంతుంటుంది, 2 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. రైట్? ఆ వివరాలిప్పుడు తెలుసుకుందాం. వావ్! శాలరీ ప్యాకేజ్ చాలా చాలా బాగుంది. సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకు మినిమం 67,700 రూపాయల నుంచి మాక్సిమం 2,15,900 రూపాయల వరకు జీతముంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పోస్టులు ఎంత బాధ్యతాయుతమైనవో. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ జాబ్స్కి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, సెలక్షన్ ప్రాసెస్ అంతా కేవలం ఒకే ఒక్క స్టేజ్లో ఉంటుంది. అదే ఇంటర్వ్యూ. పర్ఫార్మెన్స్ని బట్టి డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగిలిన కేటగిరీల వాళ్లు మాత్రం 1,500 రూపాయలు ఫీజు చెల్లించాల్సుంటుంది. సరే, ఇవన్నీ చూశాక అప్లై చేయాలనిపిస్తుంది కదా. మరి ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో సైంటిస్ట్ జాబ్స్ 2025 నోటిఫికేషన్ని వెతికి దాన్ని పూర్తిగా చదవాలి. అంతా ఓకే అనుకున్నాక అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి ఫామ్లో డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫీజు వర్తిస్తే అది కూడా పే చేసి ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్ నంబర్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం: డేట్స్. అప్లికేషన్స్ నవంబర్ 21, 2025న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 22, 2025. అంటే దాదాపు 1 నెల టైం ఉంది. కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిదే. సో శాస్త్ర పరిశోధన రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనుకునే వారికి ఇది తదుపరి కెరీర్ ఉన్నతికి ఒక సరైన మార్గం కావచ్చు. ఏమంటారు?